కోనసీమ నుంచి అచ్యుత వల్లి గారు. మేడం నమస్తే. సార్ నమస్తే సార్. చెప్పండి అమ్మా. సార్ ముందుగా మీ నెంబర్ 1 న్యూస్ ఛానల్ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్ మా కోసం స్టాఫ్ నర్సెస్ కోసం ముందుకొచ్చి మా కోసం మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నానికి తరపున మీకు ధన్యవాదాలు సార్. మా కోనసీమ డిస్ట్రిక్ట్ కూడా సార్ విజిట్ చేశారు సార్. ప్రతి సిహెచ్సి పిహెచ్సి ని కూడా చూసారు సార్. అలాగే ప్రతి పిహెచ్సి ని కూడా సార్ విజిట్ చేస్తున్నారు సార్. మా ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ ని కూడా సారు పనిగా తన ఇంట్లో పనిగా మా కోసం ప్రయత్నం చేస్తున్నారు సార్. దాని బట్టి చాలా సార్ రుణవస్తులం సార్ మేము. సార్ అదే మాది ఇప్పుడు స్టాఫ్ నర్సెస్ నిధి పోర్టల్లో మా ప్రోటోకాల్స్ అన్ని యాడ్ చేస్తున్నారు సార్. అది గవర్నమెంట్ రెగ్యులర్ ఎంప్లాయీస్ కి యాడ్ చేస్తారు సార్. దాని వల్ల అంటే మేము రెగ్యులర్ ఎంప్లాయీ కింద మమ్మల్ని దాంట్లో పోర్టల్లో యాడ్ చేసేస్తున్నారు సార్. దాని వల్ల మాకు నష్టం జరుగుతుంది సార్. అంటే గవర్నమెంట్ దృష్టిలో మీరు రెగ్యులర్ కింద డిక్లేర్ చేసేసుకుంటున్నారేమో అనిపిస్తుంది సార్. దానికోసం కొంచెం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారేమో అని అడుగుతున్నాను సార్. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఈ ప్రయత్నం మీరు పడుతున్నటువంటి సమస్య ఉందో, బాధ ఉందో, ఇబ్బందులు ఉన్నాయో వాటన్నింటినీ ప్రభుత్వం దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్ళడం జరిగింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ గారితో మా చైర్మన్ గారు మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు కలవటం, వినతి పత్రం ఇవ్వటం, చాలా సమయం ఆయన కేటాయించి మాట్లాడారు. ఈ సమస్యలు ఉన్నాయి, ఈ రకమైనటువంటి విధానాలు ఉన్నాయి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు మంత్రి గారితో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా మిమ్మల్ని పర్మనెంట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇదంతా జరుగుతుందమ్మా. చెప్పండి. అవును సార్, అదే నిధి పోర్టల్లో అందరికి డేటా గ్యాదర్ చేస్తున్నారు సార్. ఈ మంత్ శాలరీస్ కూడా లేట్ అవుతాయి. నిధి పోర్టల్లో ఎంటర్ అయిన తర్వాతే మీకు శాలరీస్ రాస్తారని చెప్తున్నారు సార్. అదే నిధి పోర్టల్ ఇప్పటి వరకు అయితే రెగ్యులర్ ఎంప్లాయీస్ కి ఓపెన్ అయ్యింది సార్. మా కాంటాక్ట్ సిఎఫ్ఎస్ ఐడి కొడితే మాకు ఓపెన్ అయ్యింది కాదు సార్. అంటే ఇప్పుడు ఇంకా మేము పర్మనెంట్ దిశలో తీసుకెళ్తున్న ప్రభుత్వం రేపు పొద్దున్న రెగ్యులేషన్ అడుగుతున్నాం కదా. ఇంకా మాకున్న ఇప్పుడు బెనిఫిట్స్ చాలా మందికి అయితే ఇప్పటి వరకు రేషన్ కార్డు బయట బెనిఫిట్స్ అయితే ఏది లేదు సార్. ఇప్పుడు మొత్తం వచ్చే వాళ్ళకి కూడా ఈ బెనిఫిట్స్ కూడా ఉండవు కదా సార్. కొంతమందికి వస్తున్నాయి సార్ రేషన్ కార్డు. అంటే వాళ్ళ విలేజ్ లో కొంతమంది ఇంకా ఎంప్లాయ్ కింద గ్యాదర్ చేయడం వాళ్ళకి అయితే కొంతమందికి వస్తున్నాయి సార్. ఇప్పుడు ఏది రాకుండా ప్రభుత్వం పథకాలు ఏది కూడా అమ్మఒడి గానీ ఏది వర్తించకుండా మొత్తం గవర్నమెంట్ ప్రోటోకాల్ లోకి వెళ్ళిపోతుంది సార్. అది సార్ ఇప్పుడైతే పిహెచ్సిలో ప్రతి సమస్య కూడా ముగ్గురున్న స్టాఫ్ నర్సుల దగ్గర 24 hours ఎన్ని ప్రతి ఒక్క స్టాఫ్ నర్సు సఫర్ అవుతుంది సార్ పిహెచ్సి పరంగా. దానికోసం సారు మాకు ప్రయత్నం చేస్తున్నారు సార్. దానికి మేము రుణవస్తులు సార్ సార్కి. ఓకే అమ్మా, తప్పకుండా మీకు మంచి జరగాలి, జరుగుతుందనే మేము కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఒక దాదాపుగా 10,000 కుటుంబాలు, 10,000 మంది పనిచేస్తున్నారు. 10,000 మంది మీద ఆధారపడినటువంటి వారు ఉంటారు. వారందరూ కూడా ఆనందం, సంతోషంగా ఉండాలనేదే మా అభిలాష. ఖచ్చితంగా మీకు త్వరలోనే ఒక మంచి వార్త వింటారని కూడా మేము కూడా భావిస్తున్నాం. ప్రభుత్వం కూడా స్పందిస్తుంది. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి సేవ కానీ ఫ్రంట్ వారియర్స్గా ఉన్నటువంటి సందర్భాల్లో ఏ రకమైనటువంటి మీరు సేవ చేశారు అందరికీ తెలుసు. 4 గోడల మధ్య జరిగింది కాదది. కరోనా లాంటి మహమ్మారి విజృంభించినటువంటి సమయాల్లో ప్రాణాలకు తెగించి భర్త, బిడ్డలకు, అత్తమామలకు, కుటుంబ సభ్యులందరికీ దూరంగా ఉన్నారు. మీరు నిజంగా మీకు సెల్యూట్ చేయాలి, మీకు పాదాభివందనం చేయాలి. కాబట్టి మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని కాంట్రాక్ట్ పద్ధతి నుంచి రెగ్యులరైజ్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మొత్తానికి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే కాంట్రాక్టర్ నర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో వారి సమస్యలు వర్ణనాతీతం. నిజంగా ఫిబ్రవరి 8వ తేదీన విజయవాడలో మా ఛానల్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కాంట్రాక్టర్ నర్సింగ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశంలో ఎంతోమంది వచ్చారు. ఎంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వారి కష్టాలను, బాధలను ప్రాక్టికల్గా వాస్తవిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది కళ్ళకు కట్టినట్లు వారు చెప్పారు అక్కడ. అలాంటి సందర్భంలో నిజంగా ఇది ఎంతవరకు వాస్తవం, వారు అబద్ధం చెప్తున్నారని కాదు, కాకపోతే అది గ్రౌండ్ లెవెల్లో మనం కూడా వెళ్ళి చూడాలి అని ఒక స్టాండ్ తీసుకున్నారు.